ఎవరికైనా నెలలో ఫస్ట్ తారీఖు వచ్చిందంటే అయిపోయిన సరుకులు కొనుక్కొని తెచ్చుకోవడానికి డిమార్ట్ కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. అలాగే ఈ రోజు కూడా నేను డిమార్ట్ కి వెళ్ళాను. ఎవరన్నా ఇంటి నుంచి దూరంగా ఉంటూ స్టడీస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫిజికల్ గా అయినా, మెంటల్ గా అయినా, స్పిరిచువల్ గా అయినా డెవలప్ అవ్వాలనుకుంటే ముందుగా ఎవరైనా వదిలిపెట్టేయాల్సిన మాట ఏమైనా ఉందంటే బద్ధకం అనేది మీ లక్ష్యాలకి అతిపెద్ద శత్రువు. దానిని అధిగమించి మీ లక్ష్యాలను సాధించాలి. ఎప్పుడైనా ఎవరికైనా పొద్దున్నే లెగాలంటే బద్ధకం. యాజ్ ఎ బ్యాచలర్ గా ఉంటూ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని మన ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని తినాలంటే బద్ధకం. ప్రాపర్ టైం కి మనం పడుకోవాలంటే బద్ధకం. మన జీవితానికి కావాల్సినయే ఈ 3. ఇలాంటి విషయాల్లో కూడా మనం బద్ధకాన్ని చూపిస్తే చేయాలనుకున్న గొప్ప కార్యాలను మనం ఎలా చేయగలుగుతాం? సో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా ఒకటి సాధించాలనుకున్నా ముందుగా మనకు రావాల్సింది ఉత్సాహం, ఉండాల్సింది పట్టుదల. మన దగ్గరికి ముందుగా రాకూడని పదం ఉందంటే బద్ధకం అనేది ముందు మన దగ్గరికి వచ్చిందంటే మనం జీవితంలో ముందుకు అడుగేయలేం. సో ఎప్పుడైనా బద్ధకం వచ్చి నేను తర్వాత చేస్తానులే అనుకునే ముందు ఈ పని నేను చేయకపోతే నేను జీవితంలో అనుకుని సాధించలేను అని భయపడు. అంతవరకు సెలవు. బై బై.